నమస్తే, నేను మీ సివిల్ ఇంజనీర్ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎం డిపార్ట్మెంట్ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చిన్న సబ్జెక్ట్ మాట్లాడతాం. సిమెంట్, కానీ చిన్నది కాదు, పెద్దది. సిమెంట్ అనేది మెయిన్ రోల్ కాంగట్ల. స్టీల్ తర్వాత సిమెంట్ అదే మెయిన్ రోల్ కాంగట్ల. అలాంటి సిమెంట్కు మిక్సింగ్ చేసేప్పుడు ఒక చిన్న ప్రాబ్లం జరుగుతుంది. చిన్నదే కాదు, మళ్ళీ చెప్తున్నా పెద్దదే. సో మిక్సింగ్ చేస్తున్నప్పుడు మనం అందరూ అబ్జర్వ్ చేస్తున్నాము. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వాటర్ పోస్తున్నాడు మిల్లర్లో, ఇసుక పోస్తున్నాడు, కంగారు పోస్తున్నాడు, సిమెంట్ వేస్తున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ వాటర్ పోసాడు కాబట్టి సిమెంట్ అందులో వేసినప్పుడు మిక్సింగ్ కాదు. ఎందుకంటే సిమెంట్ అనేది బాగా ఫైన్ ఉంటుంది, బాగా గ్రైండింగ్ చేసి ఎంత స్మూత్ అంటే స్మూత్ ఫైన్ ఉంటుంది. లైక్ బేబీ పౌడర్ ఉంటుంది కదా, బేబీ పౌడర్ కన్నా బాగా స్మూత్ ఉంటుంది. అంటే ఆలోచన చేసుకోండి. సో లైక్ మైదా కూడా బాగా గ్రైండింగ్ చేసి ఫైన్ ఉంటుంది. సో ఇలాంటి మైదాని తీసుకెళ్ళి డైరెక్ట్ వాటర్లో పోసి మిక్సింగ్ చేసి మిక్స్ అవుతుందా? కాదు. అది ఏం చేస్తారంటే మీకు వాటర్లో మీకు మిక్స్ అవ్వదు. ఎందుకంటే సాలిడ్ గ్రెయిన్స్ లేదు కాబట్టి, మీకు నైస్ గ్రెయిన్స్ ఉంది కాబట్టి మిక్సింగ్ కాదు. ఫ్లమ్స్ ఫామ్ అయిపోయి రౌండ్గా మారిపోతుంది. దాన్ని మళ్ళీ పిసకాల్సి వస్తుంది. సో ఇక్కడ మైదాలో మనం పిసికినప్పుడు వాటర్లో కలిసిపోతే మిక్సింగ్ అయిపోతుంది, రైట్. కాంక్రీట్లో అట్లా పిసకలేము. సో కాంక్రీట్ మిల్లర్ మిక్సింగ్ తిప్పుతూ ఉంటుంది. అట్లాంటి ఫ్లమ్స్ ఫామ్ అయిపోయి రౌండ్ మీకు సిమెంట్ అనేది పార్టికల్స్ అంతా మీకు రౌండ్గా ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది. ఇది కాంక్రీట్లో మనం తీసుకెళ్ళి స్లాబ్లో వేస్తాం. స్లాబ్లో వేసిన తర్వాత కూడా అలాగే ఉండిపోతుంది, లోపల ఆ వైడ్గా ఫామ్ అయిపోతుంది. లాంగ్ లాస్టింగ్లో ఏమవుతుందంటే మీకు కంప్రెసివ్ స్ట్రెంత్ బాగా వీక్ అవుతుంది. సో కాంక్రీట్ అది కంప్రెసివ్ స్ట్రెంత్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మీ బిల్డింగ్ లాంగ్ లాస్టింగ్ పోతుంది, డ్యూరబిలిటీ పోతుంది. సో నెక్స్ట్ జనరేషన్కి మనం బిల్డింగ్ అనేది ఉండదు. సో దీన్ని మనం మైండ్లో పెట్టుకొని మిక్సింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, నేను ఎలా కరెక్షన్ చేయాలి. 99% నేను సైట్ విజిట్లు తిరుగుతున్నప్పుడు, నేను మార్కెట్ విజిట్ వచ్చినప్పుడు సైట్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా, కస్టమర్కి సర్వీస్ ఇచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా, మ్యాక్సిమం 99% పీపుల్స్ ఏం చేస్తున్నారంటే వాటర్ తర్వాతనే సిమెంట్ అనేది డంపింగ్ చేస్తున్నారు మిల్లర్లు. లైక్ మన మిక్సర్ మిషన్ ఉంది కదా, ఆ మిక్సర్ మిషన్లో డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రాపర్ మిక్సింగ్ కాదు, ఆ బ్లాస్ట్ కాదు సరిగా. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేద్దామంటే, ఫస్ట్ వాటర్ అనేది నింపకుండా ఫస్ట్ శాండ్, తర్వాత కంగారు, ప్రొపోజనల్గా ఒక శాండ్ కంగారు, మిడిల్లో సిమెంట్, తర్వాత శాండ్ కంగారు. సో లైక్ 5 గంపాస్ 8 గంపాస్, అంటే 5 గంపాస్ ఫైన్ అగ్రిగేట్, 8 గంపాస్ కోర్స్ అగ్రిగేట్. ఇది మిక్సింగ్లో మిడిల్లో సిమెంట్ ఉండాలా. మిల్లర్ అనేది మిక్సర్ మిషన్ రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతున్నప్పుడు మీకు ప్రాపర్ మిక్స్ అయిపోతుంది, డ్రై మిక్స్ అయిపోతుంది. శాండ్ డ్రై ఉంటుంది, మెటల్ కన్నా డ్రై ఉంటుంది, లోపల వాటర్ లేదు. సో మీకు డ్రై మిక్సింగ్ ప్రాపర్గా అయిపోతుంది. సో శాండ్తోని ప్రాపర్ డ్రై మిక్సింగ్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది అప్పుడు మీరు ఫిల్అప్ చేస్తే మీకు ప్యూర్గా మీకు సిమెంట్ అంతా మీకు మిక్స్ అయిపోతుంది, ఫ్లమ్ అనేది ఫామ్ కాదు. దీనివల్ల ఏమవుతుంది, మీకు లోపల వాయిడ్స్ ఫామ్ కాదు, పోరస్ కాంక్రీట్ కాదు, డ్యూరబిలిటీ వస్తుంది, కంప్రెసివ్ స్ట్రెంత్ అచీవ్ అవుతుంది. దీనివల్ల లాంగ్ లాస్టింగ్ వస్తుంది, బిల్డింగ్ కూడా డ్యూరబిలిటీగా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ వెళ్తుంది. చిన్న విషయం అనే మనం వదిలేయకుండా చిన్న విషయాలను కాన్సన్ట్రేట్ పెట్టి మనం సబ్జెక్ట్ స్టడీ చేసుకొని ఆ వివరాలు తెలుసుకొని ముందుగా బిఫోర్ కాంక్రీటింగ్ అనేది, మన కాంక్రీటింగ్ మార్నింగ్ అంటే ఇమీడియట్గా మనం అన్ని ప్రొసీడ్ కావద్దు. 1 వీక్ ఉన్నప్పుడే ఇలాంటి చిన్న విషయాలు ఏముందని స్టడీ చేయాలా. యూట్యూబ్లో వీడియోస్ ఉంది, మన ఛానల్లో వీడియోస్ ఉంది, లేదా గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా మనం స్టడీ చేసుకున్న తర్వాత 2-3 డేస్ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఒక ఇంజనీర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అడగవచ్చు. లేదా మీ నియర్ బై ఇంజనీర్స్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర కన్సల్ట్ అడగవచ్చు. లేదా సిమెంట్ కంపెనీలో మీకు సర్వీస్ వాల్యుయేటెడ్ సర్వీస్ పీపుల్స్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అడగవచ్చు. లేదా స్టీల్ కంపెనీలో మనలాగా సర్వీస్ వాల్యుయేటెడ్ సర్వీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అడగవచ్చు. ఇట్లా అడగడం వల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, క్వాలిటీ అనేది పెరుగుతుంది, డ్యూరబిలిటీ పెరుగుతుంది, లాంగ్ లాస్టింగ్ పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేయకుండా సో కాన్సన్ట్రేట్ చేసి మీ బిల్డింగ్ కడితే లాంగ్ లాస్టింగ్ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, డ్యూరబిలిటీ వస్తుంది. మర్చిపోకండి. థ్యాంక్ యూ.